దేవునికి లోబడక తప్పించుకు తిరిగావు, మారు మనసు పొందమంటే నెపము చెప్పసాగావు. దేవునికి లోబడక తప్పించుకు తిరిగావు, మారు మనసు పొందమంటే నెపము చెప్పసాగావు. నీవు భూమి మీద తప్పించుకుందువు గాని మరణించిన తరువాత తప్పించుకోలేవు. నీవు భూమి మీద తప్పించుకుందువు గాని మరణించిన తరువాత తప్పించుకోలేవు. మరణించిన తరువాత తప్పించుకోలేవు. మనుష్య కుమారుడు గొప్ప విందు చేసి సిద్ధమైంది రండని పిలుచుచున్నాడు. మనుష్య కుమారుడు గొప్ప విందు చేసి సిద్ధమైంది రండని పిలుచుచున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ, మా యూట్యూబ్లో వాక్య వింటున్న వారికి, వాట్సాప్లో వాక్య వింటున్న మీ అందరికీ క్రీస్తు ద్వారా పరిచర్య తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఇటు సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఇటు సమయంలో దైవ గ్రంథములో మాటలు వింటనుగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాలని, జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఈరోజు చెప్పబోతున్న వాక్య అంశం ఏందనగా, బైబిలు చదివే మనసు నీకు ఉన్నదా? ఈరోజు చెప్పబోతున్న వాక్య అంశం, బైబిలుని చదివే మనసు నీకు ఉన్నదా? ఎందుకు ఈ యొక్క అంశం మీద మీతో మాట్లాడాలి అని నేను అనుకున్నానంటే, ఈరోజు చాలా మందికి, నేను అందరిని అనగానే చాలా మందిలో కొంతమందికి బైబిల్ గురించి తెలియదు, బైబిల్ యొక్క గొప్పతనం గురించి తెలియదు, లేఖనముల గురించి వారికి తెలియదు. ఎందుకనంటే వారు బైబిల్ని ఎక్కువగా చదవకపోవటం వల్ల, బైబిల్ని ధ్యానించకపోవటం వల్ల వారికి బైబిల్ అర్థం కావట్లేదు, బైబిల్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైనా బైబిల్ గురించి క్వశ్చన్ వేసినా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. అందుకనే ఈరోజు ఒక దైవ సేవకుడుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా మీ మధ్యకు వచ్చి బైబిల్ను ఎలా చదవాలి, బైబిల్ని చదవటం ద్వారాగా మనకి ఎలా అర్థమైంది, బైబిల్లో ఉన్న భక్తులు ఎటువంటి వారు అన్నది ప్రతి ఒక్కటి కూడా మీకు వివరించాలని, మీకు అర్థం కావాలని, మీరు ఆలోచించాలని, మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో బోధిస్తున్నాడు ప్రియులారా. ఈరోజు చర్చికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా వారు బైబిల్ని చదవలేకపోతున్నారు. చర్చికి ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా వారు బైబిల్ని కొనుక్కోలేకపోతున్నారు. చర్చికి ఎన్నో సంవత్సరాల నుంచి వారు ప్రార్థనకు వస్తున్నా వారు బైబిల్ ఎన్ని పుస్తకాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని యొక్క వచనాలు అన్నది కూడా తెలుసుకోలేకపోతున్నారు. బైబిల్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా రాశాడు అన్నది కూడా తెలుసుకోలేకపోతున్నారు. బాప్టిస్మ పొంది 10 సంవత్సరాలైంది, బాప్టిస్మ పొంది 15 సంవత్సరాలైంది, బాప్టిస్మ పొంది 20 సంవత్సరాలైంది, బాప్టిస్మ పొంది 2 సంవత్సరాలైంది, బాప్టిస్మ పొంది సంవత్సరం అవుతుంది. నేను పరిచర్య చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానీ బైబిల్ గురించి మాత్రం నాకు చాలా వరకు తెలియదు. ఇది చాలా మంది నోటుగుంట విన్నవంటి ఆన్సర్, వాళ్ళ నోటుగుంట చెప్పినవంటి విషయం. ఇప్పుడు ప్రేమైన సహోదరి సోదరా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు మొదటగా బైబిల్ మీద పట్టుండాలి, బైబిల్ని చదవాలి, బైబిల్ను ధ్యానం చేయాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి, బైబిల్ మీద మనసు పెట్టాలి. ఇప్పుడు బైబిల్ చదవటం రాకపోతే, బైబిల్ నీకు అర్థం కాకపోతే, ఇక
నీ తోటి వారికి నువ్వు ఏం చెప్పగలుగుతూ, నీ తోటి వారికి ఎలా వివరించగలుగుతూ, బైబిల్ ఎంత గొప్పదని ఎలా చెప్పగలుగుతూ, యేసుక్రీస్తు చేసిన కార్యాలేంటి అని నువ్వు ఎలా చెప్పగలుగుతూ, బైబిల్లో పాత నిబంధనలో భక్తులు పరిచర్య ఎలా చేశారు, కొత్త నిబంధనలో భక్తులు పరిచర్య ఎలా చేశారు, ఇవన్నీ నీకు తెలియాలన్నా, నువ్వు ఇతరులకి వివరించి చెప్పాలన్నా ముందుగా నీకు అర్థం కావాలి కదా. నీకు అర్థం కావాలంటే నీవు బైబిల్ని స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలి. దేవుడు లేఖనముల నుంచి ఒక మంచి మాటను ఇటు సమయంలో మీకు చెప్తారు పిల్లరా. జాగ్రత్తగా వాక్యం అయిపోయేంత వరకు కూడా మీరు వినాలని ఒక దైవజనుడిగా మీ మంచి కోరి నేను చెబుతున్నాను ప్రియులారా. ఈ బైబిలు అన్న పేరుకు ప్రియులారా పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ బైబిలు రాయటం జరిగింది. ఈ పరిశుద్ధాత్మ ద్వారాగా రాయబడింది బైబిలు. ఈ బైబిలు పరిశుద్ధ గ్రంథము లేక దైవ గ్రంథము. ఈ బైబిల్ని ఎవరు రాశారా అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారాగా 40 మంది భక్తులు, ప్రార్థనాపరులు, ప్రార్థనా వీరులు, దేవుడు చిత్తాన్ని నెరవేర్చేవారుగా దేవుడు 40 మంది భక్తుల ద్వారాగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారాగా ఈ దైవ గ్రంథము రాయటం జరిగింది. ఎందుకు ఇంత ఎవరు చెప్తున్నాను? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20 వచనాన్ని చదివితే అక్కడ తెలియపరచబడుతుంది ప్రేమిని సహోదరులారా. ఒకడు తన ఊహను బట్టేనను చెప్పటం వల్లైనను లేఖనములైనను ప్రవచనములైన పుట్టలేదు గాని మొదట గ్రహింపవలను. ఎలా అనగా ప్రవచనములైనను ఎప్పుడు మనుషులు హెచ్చన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుడు మూలంగా పలికిను. అంటే పరిశుద్ధాత్మ మనుషుల ద్వారాగా ప్రేరేపించబడి రాయబడిన వంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఇప్పుడు ఈ 40 మంది కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, ఒక గ్రామానికి సంబంధించిన వారు కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు కాదు, ఒక జిల్లాకి సంబంధించిన వారు, వేరు వేరు ప్రాంతాల నుండి ఉన్నవారు, వేరు వేరు పట్టణంలో ఉన్నవారు, వేరు వేరు యొక్క రాష్ట్రాల్లో ఉన్నవారు. వారి యొక్క మనసులు ఒకే జాతికి సంబంధించిన వారు కాదు, ఒక కులానికి సంబంధించిన వారు కాదు, ఒక మతానికి సంబంధించిన వారు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వారు కాదు. వారు 40 మంది అయినా ప్రియులరా వారి యొక్క పనులు వేరు, వారి క్యారెక్టర్లు వేరు, వారి పద్ధతులు వేరు, వారి ఆలోచన వేరు. కానీ ఈ 40 మందిని కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారాగా దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారాగా దేవుడి యొక్క చిత్త ప్రకారంగా దైవ గ్రంథము రాయటము జరిగింది ప్రియులారా. ఇప్పుడు ఈ 40 మందిని కూడా ఒకే స్వభావంతో రాయబడినటువంటి గ్రంథం ప్రియమైన సహోదరులారా. ఈ రోజుల్లో మనమైతే ఎలా రాయగలుగుతాం? బైబిల్ ఏదైనా పుస్తకం రాయాలంటే మనకి నచ్చిన మాటలు రాసుకుంటాం, మనకి ఇష్టమైన మాటలు రాసుకుంటాం, మనకు గుర్తొచ్చిన మాటలు రాసుకుంటాం. కానీ మనం రాసిన పుస్తకాలు కానీ ప్రింట్ చేయబడుతున్న పుస్తకాలు కానీ కొన్ని సంవత్సరాలు మర్చిపోతుంటాం, కొన్ని నెలలకి కూడా మర్చిపోతాం. కానీ అనేక మంది అనేకమైన విధాలుగా, అనేకమైన రకాలుగా, అనేకమైన పద్ధతులుగా, అనేకమైన ఆలోచనలుగా అనేకమైన పుస్తకాలు రాశారు, బుక్స్ రాశారు, అనేకమైన కథలు అల్లారు ప్రియమైన సోదరులారా. కానీ ఈ పుస్తకాల కంటే, బుక్స్ కంటే, వీటన్నిటికంటే మించింది ఏదైనా ఉన్నదంటే అది నేను పట్టుకున్న వంటి పరిశుద్ధమైన గ్రంథము, నేను చదువుతున్న వంటి పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఒక మనుషులు ఆలోచించి రాయలేదు, మనసును ఊహించుకొని రాయలేదు. ఎందుకనంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారి నోటికి తోడున్నారు కాబట్టి, వారి యొక్క రాస్తున్న రాతకు కూడా దేవుడు వారికి తోడున్నారు కాబట్టి ప్రేమిని సోదరులారా, కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా అనేకమైన
అనేకమైన ఈ బైబిల్ గురించి అనేకమైన పుస్తకాలు ప్రింటింగ్ చేయబడుతున్నాయి ప్రియులారా. అనేకమైన బైబిల్ ముద్రించబడుతుంది ప్రియమైన సహోదరి సహోదర. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ప్రేమైన సహోదరా ఈ బైబిల్ని ప్రేమైన సహోదరా రాయటం జరిగింది. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇది రాసింది ఎవరంటే భక్తుడైన మోషే గారు రాశారు. ప్రారంభ పుస్తకాలు 5 యొక్క వాక్యాలతో కూడుకున్నవంటి 5 యొక్క పుస్తకాల యొక్క బైబిల్ పుస్తకాల పేర్లతో కూడుకున్నటువంటిది భక్తుడైన మోషే గారు రాశారు. మోషే గారు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. ఆదికాండం అంతట్లో చూస్తే మోషే గారి గురించి మాత్రం లేదు. మోషే గారు అప్పటికి ఇంకా పుట్టలేదు. కానీ నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 2వ అధ్యాయంలో, నిర్గమకాండం 1వ అధ్యాయంలోకి వస్తే అప్పుడు మనకి మోషే గారు కనపడుతుడు. అప్పుడు మోషే గారి యొక్క చిన్న ఆయన ఎలా పుట్టిండు, ఎలా పెరిగిండు, ఏం చేసిండు అనేది కనపడుతుంది. మరి ఆదికాండం అంటే ఆదికాండం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఆదికాండం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆదికాండం పుస్తకాలు ప్రేమించాల అధ్యాయాలు 50 అధ్యాయాలు ఉన్నాయి ప్రేమించాల. ఈ 50 అధ్యాయాలు కూడా ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత అర్థమైతగా ఎవరించిండో, ఎంత చక్కగా రాసిండో, అన్నిటినీ ఎలా కుదిరించిండో, అన్నిటినీ ఎలా సమకూర్చిండో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ప్రియులారా. ఈరోజు మన చేతికి బైబిల్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. మన చేతిలో బైబిల్ ఉందంటే అది ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు, ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది హతసాక్షులయ్యారు, ఎంతమంది దేవుడి కోసము సమస్తమును కూడా నష్టపరుచుకున్నారు. ఈరోజు ఈ బైబిల్ యొక్క గొప్పతనం నీకు తెలియాలని, దేవుడి యొక్క మనిషి ఏంటో నీకు తెలియాలంటే నీవు బైబిల్ని చదవాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి, బైబిల్ని ప్రేమించాలి. ఓన్లీ ఒక ఆదివారం మాత్రమే బైబిల్ చదవటం కాదు, ఆదివారం మాత్రమే వాక్యాన్ని ధ్యానం చేయటం కాదు, ఆదివారం మాత్రమే వాక్య పఠనం చదవటమే కాదు, కానీ 366 రోజులు కూడా ప్రతి దినాన్ని నువ్వు బైబిల్ చదివితే నీకు మేలు కలిగిద్ది, నీకు బైబిల్ అర్థమైంది, దేవుడు మనిషి ఏంటో అర్థమైంది, దేవుడు ఆలోచన ఏంటో కూడా అర్థమైంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గురించి ఎంతగా వివరిస్తున్నారంటే ఒక్కసారి నువ్వు ఆలోచించి ఈ వాక్యం వింటున్న ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పట్టణంలో, ప్రాంతంలో, గ్రామంలో ఉన్నప్పటికీ ఈ యొక్క వాక్యం వింటున్న ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మై బ్రదర్ సిస్టర్స్, బైబిల్ కొనుక్కున్నావు, బైబిల్ చదువుతున్నావా? బైబిల్ కొనుక్కున్నావు, బైబిల్ అర్థమైందా? బైబిల్ కొనుక్కున్నావు, బైబిల్ యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. మై బ్రదర్ సిస్టర్స్, బైబిల్ సేవకుడుగా మీకు మేలు జరగాలని, మీకు మంచి జరగాలని ఒక సేవకుడుగా నేను ఈరోజు దైవ గ్రంథాన్ని గురించి మీకు చెబుతున్నాను ప్రియులారా. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా భక్తుడైన మోషే గారు ఈ 5 కాండాలు రాయటం జరిగింది. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ప్రతిది కూడా వివరించిండు ప్రియులారా. ఆది కాండం నుండి ద్వితీయోపదేశకాండం దాకా ప్రేమిస్త ఆ అధ్యాయాలు గాని, ఆ వచనాలు గాని, ఆ పదాలు గాని ఎంత చక్కగా వివరించిండు, ఎంత చక్కగా అర్థమవుతుంది, ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఒకసారి మీరు మనసు పెట్టండి. మీకు బైబిల్ అర్థం కావాలంటే, వాక్యం అర్థం కావాలంటే ఈ వాక్యం చివరి వరకు మీరు వినాలి ప్రియులారా. ఒక దైవ సేవకుడు మీ మంచి కూడా చెప్తున్నారు, వాక్యం పూర్తిగా అయిపోయేంత వరకు మీరు వాక్యం వింటే అప్పుడు బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ యొక్క రాసిన దేవుడు ఎంత గొప్పవాడో, రాయించిన యొక్క దేవుని శక్తి ఎంత గొప్పదో మీకు అర్థమైంది ప్రియులారా. ఈరోజు ప్రేమ సోహులారా ఇక్కడ చెప్పబడ్డది కదా, ఎలాగంటే మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల దేవుడు మూలంగా పలికింది. అందుకనే చాలా పుస్తకాలు రాశారు, కానీ అవి కొన్ని సంవత్సరాలకి ఆగిపోయినాయి, కొన్ని సంవత్సరాలకి వాటిని మర్చిపోయినావు. అంటే రాయించిన ప్రతి పుస్తకం మంచిది.
ఈరోజు సొసైటీ కోసం, పబ్లిక్ కోసం, మనుషుల కోసం, యవనస్తుల కోసం అనేకమైన పుస్తకాలు వచ్చినాయి, అనేకమైన పుస్తకాలు ప్రింటింగ్ అయినాయి, అనేకమైన బుక్స్ వచ్చినాయి. కానీ ఈ యొక్క ప్రేమైన సహోదరుల బైబుల్ అన్నది ప్రేమైన సహోదరులారా ఇప్పటికిప్పుడు ముద్రించబడినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేకమైన బైబిల్ పుస్తకాలు ముద్రించబడుతుంది. అనేకమైన భాషల్లో బైబిల్ ముద్రించబడుతుంది. సుమారుగా భూమి మీద 800 కోట్ల మంది ప్రజలున్నారు. సుమారుగా భూమి మీద 276 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి. అనేకమైన భాషల్లో అనేకమైన యొక్క వాక్యాలు ట్రాన్స్లేట్ అవుతున్నాయి, ముద్రించబడుతుందంటే బైబిల్ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. వాక్యం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. రాయించిన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిది కూడా ఎక్కడైనా మిస్టేక్ లేకుండా ప్రేమిస్తున్న ప్రతిది కూడా బైబిల్లో వివరించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం కావాలని, అర్థం చేసుకోవాలని, ఆలోచన చేయాలని చక్కగా వివరించి రాయించి మన చేతికిచ్చిందే 66 పుస్తకాలతో కూడుకున్న పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని మనం ఈరోజు చదవటానికి సమయం ఇస్తున్నామా? ఈ బైబిల్ని చదవటానికి మనం టైం స్పెండ్ చేస్తున్నామా? ఈ బైబిల్ చదవటానికి మనం బైబిల్ కొనుక్కుంటున్నామా? ఈ రోజు చూడండి ప్రేమిసులరా, నువ్వేదైనా ప్రేమిసులరా ఒక టీవీ కొనుక్కున్న వరకు ఆ టీవీ కొనుక్కొని వచ్చేటప్పుడు షోరూములు ఆ టీవీతో పాటు నీకు ఒక బుక్ ఇస్తారు. ఏంటికి ఆ బుక్ ఇస్తారంటే టీవీని ఎలా ఆపరేట్ చేయాలి, టీవీని ఎలాగా కలెక్షన్ పెట్టాలి, టీవీ ఛానల్ని ఎలా నొక్కాలి, టీవీలో ఎలాగా కలర్ పెంచుకోవాలి, ఎలాగా సౌండ్ పెంచుకోవాలి, ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, అనేకమైన ఛానల్ని ఎలా పెట్టాలని ఆ టీవీ కొనేటప్పుడు ఆ టీవీ అమ్ముతున్న షోరూమ్ నుంచి వాళ్ళు చిన్న పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో టీవీ యొక్క ఆపరేటర్ ఎలా చేయాలనేది ఆ పుస్తకంలో కనపడుద్ది. అలాగే ప్రేమేశ్వరరా ఆ పుస్తకాన్ని చదువుతూ ఆ పుస్తకాన్ని అర్థం చేసుకొని టీవీ ఆపరేటర్ అనేది ఈ రోజుల్లో చాలా తెలుసుకుంటాం ప్రేమిని సహోదరురా. అంటే టీవీకి సంబంధించిందే ఆ బుక్ తప్ప మనం దేనికి సంబంధించింది కాదు. అలాగే ప్రేమైన సహోదరులారా భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలకి ప్రేమైన సహోదరులారా వారికి అర్థం కావాలని, వారు మంచిగా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమేశ్వర దేవుడు మూలంగా రాయబడిన పలికబడిన మాటలే ఈ గ్రంథంలోనే. ఈ గ్రంథాన్ని రాసిన మనసును 40 మంది భక్తులు ప్రేమని సహోదరులారా. బైబిల్ని అర్థం చేసుకోవటం అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ని చదవటం అంటే ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రేమైన సిస్టర్స్, బ్రదర్స్, ఒక దైవ సేవకుడిగా నీ మంచి గురించి చెబుతున్నారు. ఈరోజు ఒక బంగారం కూడా ఆలోచించి కేడిఎం బంగారం ఉంది, నామకేడిఎం బంగారం ఉంది. అల్ల ఒరిజినల్ ఏంటిది, అల్ల డూప్లికేట్ ఏంటిది కూడా తెలుసుకోవాలి. దానికి ఒక ముద్ర ఇస్తారు. అలాగే దైవగంధాన్ని దేవుడు ముద్రించాడు. దైవగంధం దేవుడి యొక్క ఆలోచన ఏంటో దాని గంధంలో రాశాడు. తన ఉద్దేశాలు ఏంటో దేవుడు తన గంధంలో రాశాడు. దేవుడి యొక్క మనిషి ఏంటో తన గంధంలో రాశాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు తన గంధంలో రాశాడు. దేవుడు ఎంత జాలి కలిగిన వాడు తన గంధంలో రాశాడు. దేవుడి యొక్క మనసును, దేవుడి యొక్క ఆలోచనలను, దేవుడి యొక్క కళలను, దేవుడి యొక్క ఊహలు అంతా కూడా 66 పుస్తకాలలో ఆయన రాసుకున్నాడు. ఆయన రాసి నీ చేతికి నా చేతికి ఇచ్చిండు. మై బ్రదర్ సిస్టర్స్, God is His love. God is great. God is time. My brothers, sisters, I don't worry. Today's right time. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్ని ఈరోజు చాలా మంది చిన్న చూపు చూసేవారు ఉన్నారు. బైబిల్ని ఎగతాళి చేసేవారు ఉన్నారు. బైబిల్ని నిందించేవారు ఉన్నారు. బైబిల్ని బ్యాడ్గా తిట్టేవారు ఉన్నారు.
నా ప్రియమైన సహోదరి సహోదర, ఒక దేవుడి ప్రేమను బట్టి చెప్తున్నాను, ఈరోజు ఈ బైబిల్ మన చేతికి రావటం వల్లే మన జీవితాలు మారినాయి, మన కుటుంబాలు మారినాయి, మన పరిస్థితులు మారినాయి, మన ఉద్దేశాలు మారినాయి, మన యొక్క పాత రోత బతుకును మార్చుకోగలిగినాం. ఎందుకు? బైబిల్ని కొనుక్కున్నాం, బైబిల్ని చదువుతున్నాం, దేవుణ్ణి అర్థం చేసుకున్నాం, దేవుడి మాటల్లో ఉన్న శక్తి ఏంటో మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన మాట మారిపోయింది, మన భాష మారిపోయింది, మన చూపు మారిపోయింది, మన నడక మారిపోయింది, మన కోపం తగ్గింది, అహంకారం లేదు, కుళ్ళుబోతు లేదు, స్వార్థం లేదు, అసూయ లేదు. ఎందుకు తెలుసా? దేవుడు వాక్యం నిన్ను నన్ను టచ్ చేస్తుంది కాబట్టి, దేవుడు వాక్యంలో మనం వెదుగుతున్నాం కాబట్టి, దేవుడు వాక్యాన్ని మనం చదువుతున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం కాబట్టి ఈ రోజు బైబిల్ గురించి మనం చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈరోజు మీకు ఎందుకు బైబిల్ గురించి వివరిస్తున్నానంటే, బైబిల్ గురించి తెలియని వాళ్ళు ఎన్నో అంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. బైబిల్ మీద ఎంతో మంది ప్రచారం చేస్తారు, వాళ్ళు ఐ డోంట్ కేర్ ప్రియులారా. ఎవరిని మనం లెక్క చేయొద్దు, ఎవరిని మనం పట్టించుకోవద్దు, ఎవరిని మనం విమర్శించొద్దు, ఏ యొక్క మనిషిని కూడా బ్యాడ్గా ప్రచారం చేయొద్దు. ఏ గంధం జోలికి మనకి అవసరం లేదు, ఏ యొక్క కులాల జోలికి మనకు అవసరం లేదు, ప్రాంతాల జోలికి కూడా మనకు అవసరం లేదు, మతాల జోలికి కూడా అవసరం లేదు. ఒక దైవ సేవకుడిగా చెబుతున్నాను, మన యొక్క ఎవరికి మనం శత్రుగా ఉండొద్దు, ఎవరికి మనం శత్రువుగా మాట్లాడదు. ఏ గన్నాన్ని బట్టైనా, ఏ యొక్క మతాన్ని బట్టైనా, ఏ యొక్క దేవుణ్ణి దేవతలుగా పిలవబడుతున్నారు ఎవరు కూడా కించపరచొద్దు, ఎవరిని కూడా విమర్శించొద్దు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాం, ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం. ప్రియులరా, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన బతికిన 33.5 సంవత్సరాలు ఒక చక్కగా ఆయన పరిచర్య గురించి, ఆయన చేసిన కార్యాల గురించి మత్తయి, మార్కు, లూకాను, యోహాను ఈ 4 సువార్తలు క్రీస్తుని గురించి రాయబడ్డది. మీకు బైబిల్లో అక్కడక్కడ పదాలు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావాలని, లేకపోతే మొత్తం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీకు అంత బైబిల్ గురించి తెలియాలంటే చాలా టైం అయింది కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలోనే, మీకు ఆలోచించే విధంగానే దైవ గ్రంథాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు కూడా పరిశుద్ధాత్మ ద్వారాగా రాయబడ్డది. ఎవరి గురించి రాయబడ్డది? యేసుక్రీస్తు గురించి రాయబడ్డది. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి రాయబడ్డది. యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆయన యొక్క పరిచర్య, ఆయన చేయబోయే పనులు ఎంత చక్కగా ఈ 4 సువార్తలో చక్కగా తెలియపరచబడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈరోజు ఈ వాక్యం వింటనగా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి. బైబిల్ అన్ని పుస్తకాలు లాంటిది కాదు, బైబిల్ అన్ని గ్రంథాల లాంటిది కాదు, బైబిల్ అన్ని బుక్స్ లాంటిది కాదు. ఈ బైబిల్ గొప్పది, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మన బైబిల్. అంటే మనం ఎందుకు గొప్పదంటే మనం దాన్ని నమ్ముకున్నాం, దేవుని నమ్మినాం, బైబిల్ని నమ్ముకున్నాం, బైబిల్ని చదువుతున్నాం. ఆ బైబిల్ ఎంత గొప్పదని మనం చెప్తున్నాం. మన దేవుడి గురించి మనం గొప్ప చెప్తున్నాం, మన గంధాన్ని గురించి గొప్ప చెప్తున్నాం, మన బైబిల్ గురించి మాత్రం గొప్ప చెప్తున్నాను. ఎందుకంటే నా తండ్రి నాకు గొప్పవాడు, నా తల్లి నాకు గొప్పది, అలాగే నన్ను ఈ లోకానికి నడిపించిన దేవుడు, నా తండ్రి అయిన దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. ఎవరిని కూడా విమర్శించట్లేదు, ఎవరిని కూడా కించపరచట్లేదు, ఏ గంధాన్ని కూడా కించపరిచే విధంగాని, ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగాని, ఏ దేవుడు దేవత అనబడ్డ వారిని కూడా కించపరచట్లేదు. నా దేవుడి గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, నా బైబిల్ గురించి నేను గొప్పగా చెప్తున్నాను. నేను అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను, అందరినీ ప్రేమిస్తాను. కానీ ప్రేమైన సహోదరా, నేను మాత్రం నా దేవుడి గురించి మాత్రమే నీకు బోధిస్తున్నాను. ఇంకొక మాట చూసుకుందాం ప్రేమిని సహోదరా. మనకి పరిశుద్ధమైన గ్రంథములో
చక్కగా రాయబడ్డవంటి మాటలను ఒక్కసారి మనసు పెడదాం ప్రేమ సహోదరులారా. బైబిల్ని మనం ఎలాగా చదవాలో యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో కూడా అక్కడ కూడా చక్కగా తెలియపరచబడుతుంది ప్రేమిని సహోదరి సహోదరులారా. 34వ అధ్యాయం 16వ వచనంలో యెషయా గ్రంథంలో ప్రేమిని సహోదరులారా, యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోండి. ఏంటంటే యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోండి అంటున్నాడు. అంటే ఇది ఏ గ్రంథం అంట? యెహోవా గ్రంథము. అంటే దేవుడు నోటుకుంటా పలికిన మాట, దేవుడు మూలంగా పలికిన మాట, రాయించింది దేవుడు, రాసింది 40 మంది భక్తులు. కాబట్టి వీళ్ళందరినీ సమకూర్చి దేవుడు ఒకే ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్లు వేరైనప్పటికీ, వారి యొక్క వృత్తులు వేరైనప్పటికీ, వారి గ్రామాలు వేరైనప్పటికీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి నడిపించి ఈ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఒక క్రమంగా రాయించగలిగాడు. ఇది నీకు అర్థం కావాలి, ఇది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించాలి, మనసు పెట్టాలి. అన్ని పుస్తకంలాగా పుస్తకం అనుకున్నావా మై బ్రదర్ సిస్టర్? అన్ని బుక్స్ లాగా బుక్స్ అనుకున్నావా మై బ్రదర్ సిస్టర్స్? కాదు. ఈ బుక్స్ కోసం, ఈ బైబిల్ కోసం ఎంతో మంది హతసాక్షులయ్యారు, ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు, ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎంతో మంది ప్రేమైన సహోదరి సోల సజీవ యాగముగా చనిపోయిన వారు ఉన్నారు. ఏంటండి? బైబిల్ని అంతగా ప్రేమించారా? ప్రేమించారు. బైబిల్ని అంతగా ప్రేమించారు. ప్రేమిన సోల బైబిల్ అంటే అంత పిచ్చిగా ప్రేమించారు. ఒక యవనస్తుడు యవన బిడ్డను అడిగితే, నేను ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తానంటాడు. అమ్మ నాన్నని వదులుకుంటాడు, ఇల్లుని వదులుకుంటాడు, ఆస్తిని వదులుకుంటాడు, పొలాన్ని వదులుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద అంత ప్రేమ నాకు ఉన్నది. ఆ అమ్మాయికి కూడా అబ్బాయి మీద నాకు అంత ప్రేమ ఉంది కాబట్టి నాకు ఎవరు వద్దు, 20 సంవత్సరాలు కన్న తల్లిదండ్రులు కూడా ఇచ్చి పెడతారు. ఎందుకంటే ప్రేమ వాళ్ళకి కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. ఈ శరీర సంబంధమైన ప్రేమకే ఎంత పవర్ ఉంటే మళ్ళీ ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి ఇంక ఎంత పవర్ ఉంది, మళ్ళీ ఎంత ప్రేమిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. సోషల్ మీడియాలోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్లో బైబుల్ యొక్క వాక్యాలు వినేవారు, చెప్పేవారు, వారు వీరు మాటలు విని నీ యొక్క మైండ్ని ఖరాబు చేసుకోవద్దని, బైబుల్ని చిన్న చూపు చూడొద్దని, వాక్యాన్ని చిన్న చూపు చూడొద్దని, దేవుని చిన్న చూపు చూడొద్దని ఒక సేవకుడుగా నీ మంచి గురించి చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ తెలియని వారు ఎన్నో రకాలుగా బైబిల్ గురించి మాట్లాడతారు. కాకపోతే వాళ్ళకి తెలియదు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయటం తప్ప రెండోది ఏమీ చేసింది. అవసరమైతే వాళ్ళు వింటే వరకు బైబిల్ చెబుదాం. వారు ఒకరి వాక్యాన్ని వినాలని ఆశింటే బైబిల్ వాళ్ళకి బైబిల్ అర్థమయ్యేటట్టు చెబుదాం. ఈరోజు ప్రేమిని సహోదరులారా, ఎందుకు చెప్తున్నారంటే ఈ భూమి మీద అనేకమైన జనాభా విస్తరించబడుతున్నారు. అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, అనేక మంది బైబిల్ కొనుక్కున్నారు. ఈ లోపల అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా కొనబడుతున్న పుస్తకం, అమ్మబడుతున్న పుస్తకం, పింటైతున్న పుస్తకం ఏదే అంటే బైబిల్. బైబిల్ ఎందుకు? ప్రారంభం నుంచి ముగింపు ఎంతవరకు కూడా దీనికి అద్దులు లేవు, కట్టలు లేవు, సరద్దలు విస్తరించబడుతుంది. అనేకమైన భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ అవుతుంది. అనేకమైన భాషల్లో బైబిల్ ముద్రించబడుతుంది. ఎవరి కోసమో? నీకోసమే సిస్టర్స్, నీకోసమే బ్రదర్స్. ఎందుకు? నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుడి యొక్క ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోవాలని, దేవుడి యొక్క ఆలోచన ఏంటో నువ్వు తెలుసుకోవాలని, దేవుడు నీకు అర్థం కావాలని అనేకమైన భాషల్లో అనేకమైన ప్రేమిని సహోదరుల బైబిల్ని ప్రింట్ చేసి నీ చేతికి ఇస్తున్నారండి. నీ చేతికి ఇస్తున్నారు.
నువ్వేమో ఆదివారం శుక్రవారం మాత్రమే బైబుల్ చదువుతావు, పక్కన పెడతావు. ఆ బైబుల్ చదివితే ఈ లోకంలో ఎంత మందికైనా నువ్వు సమాధానం చెప్పగలుగుతూ, ఎంత మందికైనా నువ్వు నిలబడి యేసుక్రీస్తు గొప్పవాడని బల్ల గుద్ది చెప్పగలుగుతూ. ఎప్పుడో తెలుసా? బైబిల్ చదివినప్పుడు, బైబిల్ను ప్రేమించినప్పుడు, బైబిల్ మీద నీకు పట్టున్నప్పుడు. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది మాట, యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోండి అంటే ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, పాస్టర్లుగా, పాస్టర్ గారులుగా, రెవరెండ్లుగా, బిషప్లుగా, కోపులుగా అనేకమైన పేర్లతో పిలవబడుతున్నాం. మంచిది, నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని విమర్శించలా, మంచిది. కానీ ఎంతవరకు బైబిల్ని నువ్వు చదవగలుగుతున్నావు, ఎంతవరకు బైబిల్ మీద పట్టుంది, ఎంతవరకు బైబిల్ని ప్రేమిస్తున్నావు, ఇది మనకి ప్రాముఖ్యమైనది, ఇది మనకి చాలా విలువైనది ప్రియమైన సహోదరి సోదరులు. అందుకనే కీర్తనకారుడు కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. మంచి భక్తిపరుడు, మంచి సింగరు, మంచి ప్రార్థనా పరుడు, మంచి యథార్థవంతుడైన దావీదు గారు ఒక మాట చెప్తున్నారు ప్రియులారా. కీర్తన గ్రంథములు కూడా 119వ కీర్తన 50వ వాక్యం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏం కనపడుతుందంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, చాలా చక్కగా తెలియపరుచుతున్నటువంటి మాట, నీ వాక్యమే నన్ను బతికించేది అంటున్నాడు ప్రియులారా. నీ వాక్యమే నన్ను బతికించేది, నా బాధలో ఇది నాకు నెమ్మదిను కలగజేస్తుంది. కీర్తనకారుడైన ఎంత చక్కగా దేవుడు వాక్యాన్ని గురించి వివరించగలిగిండో ఆలోచన చేయండి. నీ వాక్యం నన్ను బతికించేది. అదేంటి? వాక్యం మనిషిని బతికించిందా? బతికించిందండి. దేవుడు వాక్యం మనిషిని బతికించింది. ఎలా బతికించిందో తెలుసా? ఎలా బతికించిందో తెలుసా? దేవుడు వాక్యం మనకి నెమ్మదినిస్తుంది. ఈరోజు ఎంతమంది కఠినాత్ములు, ఎంతమంది రౌడీలుగా, ఎంతమంది మోసగాలుగా, ఎంతమంది గోండాలుగా, ఎంతమంది దొంగతాలుగా, ఎంతమంది మోసాలుగా ఉన్న వారందరూ ఎలా మారగలిగారు? వాక్యం ద్వారా మార్చబడ్డారు, వాక్యం చదవటం ద్వారా మార్చబడ్డారు, వాక్యం వినటం ద్వారా మార్చబడ్డారు, వాక్యం తెలుసుకోవడం ద్వారా మార్చబడ్డారు, బైబిల్ని కొనుక్కోవడం ద్వారా మార్చబడ్డారు. ఈ రోజు నువ్వే బైబిల్ కొనుక్కొని సంఖ్యలో పెట్టుకుంటావు, ఆదివారం తెస్తావు, మళ్ళీ సోమవారం బీరువాలో పెడతావు, మళ్ళీ ఆదివారం బయటికి తీస్తావు. బైబిల్ ఏమో బంగారం కాదుగా మా సహోదరి సహోదరా. నీ పనులను బడి, నీ కుటుంబ పనులను బడి, బాధ్యతలు బడి బైబిల్ని మర్చిపోతున్నావా? బైబిల్ చదవటం మర్చిపోతున్నావా? ఏమండి ప్రేమైన సహోదరి సహోదరు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. జనవరి 1 రోజు, జనవరి 30 ప్రియులారా, జనవరి 1 రోజు వాగ్దానాలు తెస్తుంటాం మనం ప్రతి ఒక్కరం కూడా. జనవరి రేపు ఉందనగా ప్రియుల ఆ రోజు వాగ్దానాలు తీసి ప్రతి బైబుల్ చదవాలి, బైబుల్ ఎదగాలి అని ఒక్కొక్క వాగ్దానాలు చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? పనులు, కుటుంబం, బాధ్యతలు, డ్యూటీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, బనుదోళ్ళు, ఆటోదోళ్ళు, టార్దోళ్ళు, కాల్దోళ్ళు యాడ తీరుకుంది మాకు? బైబుల్ చదివే తీరికాడుంది? బైబుల్ తీసే తీరికాడుంది? బైబుల్ ఒక వచనం చదివే తీరికాడుంది? బైబుల్ ఒక అధ్యాయం చదివే తీరికాడుంది? బైబుల్నే మేము జిప్పు గుంజట్లేదు, బైబుల్నే ఓపెన్ చేయట్లేదు. బైబుల్ని ఓపెన్ చేయకపోతే నీ ఆట ఏం ఓపెన్ అయింది, నీ మనసు ఏం ఓపెన్ అయింది, నీ ఆలోచన ఏం ఓపెన్ అయినది, దేవుడు ఏమర్థమవుతాడు? ఈరోజు అందుకనే కదండి చాలా మంది సోషల్ మీడియాలో బైబిల్ గురించి వారు తెలియక మాట్లాడుతుంటే, తెలిసిన నీవు బైబిల్ గురించి చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకంటే నీకు తెలిస్తే కదా. ఈరోజు విశ్వాసం ఎవరుకుంటే ఆదివారం మాత్రమే బైబిల్ తీయాలి. మిగతా టైంలో తీస్తే తప్ప, మిగతా టైంలో తీస్తే నేరస్తుడైతే, మిగతా టైంలో తీస్తే నేను కేసు చేస్తారా? ఓ ఒక ఆదివారం మాత్రమే బైబిల్ తీస్తావా? ఆదివారం ఖాళీగా ఉన్నా కాబట్టి చర్చి రావు కాబట్టి ఆ రోజు మాత్రమే బైబిల్ చదువుతావా? ఆ రోజు మాత్రమే వాక్యపట్నం చదువుతావా? ఆ రోజు మాత్రమే వాక్యాన్ని దైవజనుడు చెప్తుంటే వింటావా? మిగతా టైంలో వినకూడదా? మిగతా టైంలో నువ్వు వివరించకూడదా? మిగతా టైంలో నువ్వు చదవకూడదా? మిగతా టైంలో నువ్వు అర్థం చేసుకోకూడదా? ఇదేనా విశ్వాసకున్న లక్షణాలు? ఇదేనా క్రైస్తవుడుకున్న లక్షణాలు? ఇదేనా సంఘ పెద్దకున్న లక్షణాలు? బైబిల్ నీకు అర్థం కావాలి కదా. అందుకని ఈరోజు ఏం చేస్తున్నావు? వాళ్ళ కాడ బైబుల్ చదువుతావు, ఎవరికాడ బైబుల్ చదువుతావు. నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బైబుల్ చదువుతున్నావా?
చర్చికి వచ్చినప్పుడు బైబిల్ చదువుతావు, ఇంటికి వెళ్తే బైబిల్ చదువుతావా? ఖాళీగా ఉంటే బైబిల్ చదువుతావా? నీకు ఎక్కడో ఒక సమయం దొరికింది, ఆ సమయంలో బైబిల్ చదవగలుగుతా? అదేంటి పాస్టర్ గారు, ప్రతి చోటకి మనం బైబిల్ తీసుకెళ్ళాలంగా, ప్రతి పనికాడికి మనం బైబిల్ తీసుకెళ్ళాలంగా, ప్రతి డ్యూటీకాడికి బైబిల్ తీసుకెళ్ళలేం కదా, ప్రతి చేను పొలాల కాడికి బైబిల్ తీసుకోలేం కదా. మనం ఎలాగ బైబిల్ పట్టుకొని ఖాళీగా ఒక అర్ధగంట దొరికిందకో ఎలా చదవగలుగుతూ? అసలు బైబిల్ ఎలా తీసుకెళ్తే? బైబిల్ తీసుకొని ఎలా పర్లేదు బ్రదర్స్ సిస్టర్స్, బైబిల్ తీసుకొని ఎలా పోవచ్చు సిస్టర్స్ బ్రదర్స్? నువ్వేం తీసుకెళ్తావు నా తెలుసు, స్మార్ట్ ఫోను. అది లేకుండా బతకలేవు, అది లేకుండా అడుగు బయట పెట్టవు, అది లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టవు. స్మార్ట్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్ లో బైబిల్ ప్రియులరా డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. ఎన్ని రకాల బైబిల్, ఎన్ని యొక్క పాటల పుస్తకాలు బైబిల్ ఉన్నాయి. వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ లో పోయి బైబిల్ని ట్రాన్స్లేట్ అనే బైబిల్ తెలుగు ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేట్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్ నీ జేబులో ఉండదుగా. ఎక్కడ ఖాళీ దొరికినక్కడ ఒక అధ్యాయం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుంటే నీ మేలు జరిగిందిగా బ్రదర్ సిస్టర్స్. నేను అంటున్నానని కాదు, నువ్వు ఏదో ఒక సమయంలో 24 గంటల్లో నువ్వు బిజీగా ఉండవు కదా, 24 గంటలు నువ్వు పనిలోనే ఒత్తిడిగా ఉండవు కదా, 24 గంటల్లోనే నువ్వు అలసిపోవు కదా, 24 గంటల్లోనే రెస్ట్ లేకుండా విశ్రాంతి లేకుండా పని చేయవు కదా. ఏదో ఒక గంట సమయం దొరికింది కదా, ఏదో ఒక అర్ధగంట సమయం దొరికింది కదా, ఏదో ఒక 10 నిమిషాల సమయం దొరికా, ఆ సమయంలో నువ్వేం చెయ్యాలి? అర్థమైన వాటిని సెల్ ఫోన్లో ఆన్ చేసుకొని చూసే బదులు బైబిల్ను ఓపెన్ చేస్తే ఎంత చక్కగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. దేవుడు నీకు అలా అర్థమవుతుడు. బైబిల్ చదవటం ద్వారాగా, వాక్యం చదవటం ద్వారాగా దేవుడు నీకు అర్థమవుతుడు. ప్రియులరా, యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోవడని యెషయా గ్రంథంలో చెప్పబడ్డట్టుగా మనం గ్రంథాన్ని చదివితే మనకు అర్థమైంది. కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? నీ వాక్యం నన్ను బతికించది. ఇప్పుడు మన యొక్క బతుకుకు ఆధారం వాక్యం. మన కుటుంబానికి వాక్యం అవసరం, మన యొక్క పిల్లలకి వాక్యం అవసరము, మన యొక్క జీవితానికి వాక్యం అవసరం. వాక్యం మనం బలపరుచుతుంది, వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యం మనకి అండగా ఉంటుంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యాన్ని మరి మనం చదవాలిగా ప్రియులారా, ఆ వాక్యం మీద మనం మనసు పెట్టాలిగా ప్రియులారా. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా చక్కగా తెలియపరచబడుతుంది ప్రేమిని సోదరులారా. యోహాను సువార్తలో కూడా యోహాను గారు రాసినటువంటి మంచి మాట ప్రేమిని సహోదరులారా. 5వ అధ్యాయము 39వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో కూడా అక్కడ చక్కగా కనపడుతుంది. లేఖనముల యందు నీకు నిత్య జీవం కలదని తలంచుతూ వాటిని పరిశోధించుడి. లేఖనములు, ఏ లేఖనములు? బైబులే, పుస్తకాలే ఒక లేఖనముగా లిఖితమైనవి, లేఖనములుగా రాయబడ్డ అధ్యాయాలు, లేఖనములుగా రాయబడిన వచనాలు. వాటిని ఏం చేయమన్నాడు ప్రేమైన సోదరురా? లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదు అంటే వాక్యం చదవటం ద్వారాగా, వాక్యాన్ని ప్రేమించడం ద్వారాగా మనకి నిత్య జీవంలోకి ప్రవేశించగలుగుతాం. నిత్య జీవంలో ప్రవేశించు. అదేంటయ్య గారు నిత్య జీవం అంటే ఏంటో అని అనుకుంటున్నామో, ఎందుకంటే నీకు బైబిల్ అర్థం కాలేదు కాబట్టి, వాక్యం నువ్వు చదవలేదు కాబట్టి ఈ రోజు నీకు చెబుతున్నాను. టైము ప్రేమించాల, వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. వాక్యం అయిపోయేంత వరకు ఇంటే నీకు ఇంకా ప్రేమించాలరా. బైబిల్ వండరని నువ్వే దేవుడిని మహిమపరుస్తూ ప్రియులారా. ఇప్పుడు నిత్య జీవం ఏంటంటే ఈ భూమి మీద బతుకుతున్న జీవితం చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలోనే, ఈ చిన్న ప్రయాణంలోనే, చిన్న ఆశతో బతుకుతున్న మన జీవితాలను శాశ్వతమైన లోకం మన కొరకే సిద్ధపరిచేశాడు. శాశ్వతమైన పరలోకము ఒకటి నిర్మించాడు. ఎవరి కోసం? తన నమ్మిన పిల్లల కోసం, తను అమరించే పిల్లల కోసం, తన చిత్తాన్ని నెరవేర్చే పిల్లల కోసం, తన పనిని చేసే పిల్లల కోసం, తన పరిచర్యలో చేసేవారి కోసం ఆయన పరలోకమును సిద్ధపాటు చేసిండు. పరలోకాన్ని ఎందుకు సిద్ధపాటు చేసిండు అంటే ప్రేమిస్తోరా, ఈ లోకములో దేవుడి కోసం బతికి, దేవుడి కోసం జీవించి, దేవుడు సువార్తను ప్రకటించి, దేవుడు పరిచర్య చేసి, దేవుడికి ఇష్టంగా బతికి, దేవుడి నామాన్ని మహిమపరిచి ఒక సమయంలో పోతే అతనికి నిత్య జీవులోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తారంటే నిత్య జీవులోకి వెళ్ళాలంటే ఇక ఇంత ప్రాసెస్ ఉంది.
పరలోక, ఎందుకంటే ఈ భూమి శాశ్వతమైంది కాదు కాబట్టి, ఈ ఇల్లు శాశ్వతమైంది కాదు కాబట్టి, మనం ఉంటున్న కార్లు కానీ, బంగారం కానీ, పట్టు వస్త్రాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, పొలములు కానీ, మిద్దలు కానీ ఏది మన ఎంత రాదు కాబట్టి, ఒకనాడు దేవుడు పని చేసి దేవుడు ఇష్టాన్ని నెరవేర్చి చనిపోతే ఆ చనిపోని యొక్క శరీరంలో ఉన్న ఆత్మ దేవుడు రాజ్యంలోకి ప్రవేశించింది. అదే నిత్య రాజ్యంలోకి ప్రవేశించింది. ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట మీకు చెప్తాను ప్రియులారా. కీర్తన గ్రంథంలో కూడా చక్కగా ఒక మాట ఉంది ప్రేమిస్తున్నా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా అక్కడ కూడా తెలియపరుచుతున్నటువంటి మాట ప్రేమిని సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ వాక్యాలు ప్రేమిని సహోదరులారా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రులు దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే యెహోవా గ్రంథమును, అంటే యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబుల్ అండి. యెహోవా గ్రంథం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే గ్రంథము, గ్రంథం అంటే బైబుల్, బైబుల్ అంటే పుస్తకం. ప్రియులారా, దీన్ని ఏమంటున్నారు? దివారాత్రులు ధ్యానం చేయండి అంటున్నారు. ఎవరయ్యా దివారాత్రులు ధ్యానం చేసేది? ఆయన నమ్ముకున్న పిల్లలు, ఆయనలో విశ్వాసం ఉంచిన పిల్లలు, ఆయన నమ్మకం ఉంచిన పిల్లలు, ఆయన పరిచయం చేసే పిల్లలు, ఆయన యొక్క సువార్త బోధించే పిల్లలు, వాక్యాన్ని బోధించేవారు ఏం చేయమంటున్నాడు? దివారాత్రులు ధ్యానం చేయండి, దివారాత్రులు ధ్యానం చేయండి, దివారాత్రులు చదవండి, దివారాత్రులు మనసు పెట్టండి, దివారాత్రులు వచనాలు చదవండి, లేఖనములను చదవండి, బైబిలును చదవండి, బైబిలును చదవండి, బైబిలును చదవండి. ఏమండి ప్రియులారా, కీర్తనకారుడు ఎంత చక్కగా ఎందుకు చెప్పిండు తెలుసా? ఎందుకు దివారాత్రులు బైబిల్ చదవన్నాడో? వ్యర్థమైన మాట్లాడకుండా, వ్యర్థమైన కబుర్లు పెట్టకుండా, వ్యర్థంగా తిరగకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థంగా ఆ కొంపలో ఈ కొంప పోకుండా, ఆ ఇంటికి ఈ ఇంటికి పోకుండా, అక్కడ మాటలు ఎక్కడ చెప్పకుండా, సుళ్ళెవరా చేయకుండా, సుత్తి మాటలు కొట్టకుండా, నిందలేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా నువ్వు క్రమంగా ఉండాలంటే యెహోవా గ్రంథంలో దివారాత్రులు ధ్యానం చేయి. సమయం ఉంటే దేవుడు పని చేయి, సమయం లేకపోతే నీ పనిలో మంచిగా ఉండు. కానీ ఏరే యొక్క జీవితాలను ఏరే కుటుంబంలో పోయి నీ జీవితాన్ని కంపు చేసుకోవద్దని దైవ సేవకుడిగా చెబుతున్నాను ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రులు ధ్యానం చేయండి. అంటే ఎట్టైనా ప్రేమ సహోదరి సహోదరు, మై బ్రదర్ సిస్టర్స్, నైట్ నీకు సమయం ఉండేది పడుకునే సమయంలో 1 గంట బైబిల్కి సమయం ఇస్తే ఏంటి బాధ? 1 గంట బైబిల్ చదివితే ఏంటి నీకు బాధ? 1 గంట వాక్యం మీద మనసు పెడితే ఏంటి నీకు బాధ? ఏంటి నీకు సమస్య? దేవుని తెలుసుకుంటావు కదా, దైవ వాక్యాన్ని తెలుసుకుంటావు కదా. ఎందుకు ఈరోజు చదవలేకపోతున్నావు? సెల్ఫోన్ నీ పక్కనే ఉంటుంది, మంచం పక్కన. ఛార్జరు నీ మంచం పక్కనే ఉంటుంది. మరి బైబిల్ నీ మంచం పక్కన ఉంది, కానీ అది ఎందుకుందో తెలుసా? మంచం పక్కన బైబిల్ ఎందుకుందో తెలుసా ప్రియులారా? దయ్యాలు రాకుండా పక్కన పెట్టుకుంటాం. కరపల నొప్పి వస్తే కరపల నొప్పి మీద పెట్టుకుంటాం, తలనొప్పి వస్తే తల మీద పెట్టుకుంటాం, కాళ్ళ నొప్పులు వస్తే ఏంటి? బైబిల్ నీ తలాపుని ఎందుకు పెట్టుకునేది? తలాపుని పెట్టుకుంటున్నా నువ్వు మంచిదే, కానీ బైబిల్ని కూడా ఓపెన్ చేసి చదువు బెదర్, చదువు సిస్టర్స్. నీకు ఇంకా అర్థమైంది ప్రియులారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా బోధిస్తున్నాడు, ఎంతగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు సిస్టర్స్, నీ గురించే మాట్లాడుతున్నాడు బ్రదర్స్. ఈరోజు ప్రియులారా నెహెమియా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. నెహెమియా గ్రంథంలో కూడా అక్కడ కూడా చక్కగా కనపడుతుంది ప్రేమి సహోదరులారా. ఏం కనపడుతుందంటే నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో చక్కగా మాటలో అక్కడ మనం చదువుకున్నాం ప్రేమి సహోదరులారా. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తీసి చదువుకోండి. నేను చెప్పే వచనాలు రాసుకోండి. నేను చెప్పే ప్రతి మాట కూడా దేవుడు మాట, నేను చదువుతున్న మాట కూడా దేవుడు మాట. ఈ నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, ఇటువలే వారు యెహోవా గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించుతుండగా జనులు బాగా గ్రహించిరి. అబ్బా, నెహెమియా గారు అంట బైబిల్ చదువుతున్నారంట. అప్పుడు ఏముంది నెహెమియా గారి చేతిలో? ధర్మశాస్త్రపు గ్రంథం. ఆ గ్రంథాన్ని ఇప్పి యెరూషలేములో
యాజకుడుగా దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తుంటేనా జనులు బాగా గ్రహించారంట. అసలు జనులు బాగా గ్రహించడానికి ముందు నెహెమ్యా గారికి ఏమర్థమైంది? ధర్మశాస్త్రం విలువైందని అర్థమైంది, ధర్మశాస్త్రం గొప్పదని అర్థమైంది, ఇది దేవుడు రాయించిన గ్రంథం అని అర్థమైంది. ఇటువల్లే వారు దేవుడి గ్రంథం, ఈ బైబిల్ దేవుడు గ్రంథం అంటండి. అందుకనండి తరాలు మారినా సంవత్సరాలు మారినా ఏమంటే పిల్లలు ఎన్ని తరాలు మారుతున్నా బైబిల్ ఎక్కువగా ప్రింట్ అవుతున్నాయి. ఎందుకు తెలుసా? దేవుడు రాయించిన గ్రంథం. మనిషి రాయించింది అయితే ఒక తరానికి ఉండేది, 2 తరాలు ఉంటాయి, 3 తరాలు ఉంటాయి. ఆ తరతలో వాటి గురించి ఆశలే మర్చిపోతాం, వాటి యొక్క రాతల గురించి మర్చిపోతాం, వాటి రాసిన పుస్తకాలనే మర్చిపోతాం. ఎందుకు తెలుసా? అవి కొన్ని తరాల వరకే. కానీ బైబిల్ 40 మంది భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు మూలంగా పలికిన మాట ద్వారా ముద్రించబడ్డదే దైవ గ్రంథము. ఆ దైవ గ్రంథమే నీకు నాకు అర్థం కట్టడానికి రాయించిన దేవుడు. ఎంత బాగా చెప్తున్నాడో నెహెమ్యా ప్రేమని సహోదరా. ఇటువలే వారు దేవుడు గ్రంథంలో స్పష్టంగా చదివి వినిపించును. అంటే నెహెమ్యా గారు బాగా ధర్మశాస్త్రాన్ని చదివిండండి, బాగా పాటించిండండి, బాగా మెదడుకి ఎక్కించుకున్నాడండి, బాగా మనసుకు పట్టిందండి. ఎందుకు దశ? నెహెమ్యా గారు బైబిల్ని పిచ్చిగా ప్రేమించారు. నెహెమ్యా గారు బైబిల్ని ఎంతగా ప్రేమించినట్టే పిచ్చిగా ప్రేమించిండు. అందుకనే ఆయన నరాల మెదడులోకి దైవ వాక్యం ఎక్కిపోయింది. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది పాస్టర్ గారులు, కొంతమంది యవనస్తులు ఎలాగంటే చర్చిలు వాటిలో చూడకుండా టక అధ్యాయాలు చెప్తారు, వచనాలు చెప్తుంటారు, వాటి రిఫరెన్స్ టక చెప్తారు. ఎందుకంటే సార్ ఆల్రెడీ మెదడుకి ఎక్కిపోయింది. ఈరోజు ఒక దైవ శాఖలు కూడా నేను కూడా అదేనండి, అక్షరం ముక్క రాదు నాకు. ఏ రోజు కూడా ప్రియులారా 2వ తరగతి నేను బుక్స్ పట్టలేదు, 2వ తరగతిలో నేను వెళ్ళలేదు, 1వ తరగతి 3 సంవత్సరాలు చదివిన వాడిని. ప్రియులారా జీతాలు 10 సంవత్సరాలు చేసిన వాడిని, 10 సంవత్సరాల జీతాలు. ఈరోజు బైబిల్ని ఎందుకు ఎంత పట్టుబట్టిందంటే ఇదిగో మెదడులోకి ఎక్కించుకున్నాను దేవుడు వాక్యాన్ని. నాకు వచ్చి రాని చదువు 1వ తరగతి అయినా పట్టుదలతో ఇంట్రెస్ట్తో దేవుని పిచ్చిగా ప్రేమించాను, వాక్యాన్ని ఇంకా పిచ్చిగా ప్రేమించాను. కాబట్టి దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నాను, బైబిల్ గురించి చదువుకోవాలనుకున్నాను, బైబిల్ని చెప్పాలనుకున్నాను. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, దేవుడు యొక్క కృప ద్వారా మీ ముందు నిలబడి ఈ దైవ గ్రంథం గొప్పది అని నేను చెప్పగలుగుతున్నాను. 1వ తరగతి చదివిన నాకే ఎంత ఆశ ఉంటే, ఆలోచన ఉంటే ఈరోజు ఎంత గొప్ప చదువులు చదివిన వాళ్ళు లేరు. బీటెక్ అని, ఎంటెక్ అని, డిగ్రీ అని, ఇంటర్ అని, ఫస్ట్ ఇయర్ అని, సెకండ్ ఇయర్ అని. ఏంటమ్మా మీ చదువు ఏంటమ్మంటే మాది ఫస్ట్ ఇయర్ అండి. బైబిల్ మీద ఎవరు పట్టుందంటే 0. నేను చదువుకునేది సెకండ్ ఇయర్ అండి, బైబిల్ మీద ఎవరు పట్టుందా? 0. నేను చదివేది బీటెక్ అండి, బైబిల్ మీద ఎవరు పట్టుందా? 0. ఎందుకు? బైబిల్ మీద నాలెడ్జ్ లేదు కదా, బైబిల్ చదవాలన్న జ్ఞానం లేదు కదా, బైబిల్ చదవాలన్న మనసు లేదు కదా. ఈ జానడ పట్ట కోసం ఏమంటే కూటి విద్యలు కూటు కొరకు అన్నట్టుగా ఏమంటే ఈ జానడ పట్ట కోసం ఈ రోకులు అన్నిటినీ చదివేస్తావు. స్కూల్లో టీచర్ గారు ఏ పాఠం చెప్పినా తక్కువ చెప్పగలుగుతావు. వామ్మో, లేకపోతే రేపు కాలేజీ పోతే వాళ్ళు నన్ను కొడతారేమో అని లైట్ వేసుకొని కప్పు టీ పెట్టుకొని రేపు 11, 12 అయినా గుడ్ల గూబులా కలజోడు పెట్టుకొని జాగ్రత్తగా హోంవర్క్ రాస్తాం పరిస్థితి. ఎందుకంటే రేపు కాలేజీకి వెళ్తే అందరు నిలవబెడతారు నిన్ను. కాలేజీలో నిలబెడితే పురుగు పోద్ది. చూడటానికి అందంగా ఉండవు, చూడటానికి చక్కగా ఉండవు, కాలేజీలో చదవలేదంటే ఏమొచ్చిందని రేత్రి లైట్ ఓపెన్ చేసి యూట్యూబ్లోను గూగుల్లో పోయి ఈ బుక్స్ సంబంధించిన స్టడీ, పాటకు సంబంధించిన స్టడీ చూసుకొని దాని ముందు 4 పుస్తకాలు వేసుకొని చెవు ఫోన్లో ఇయర్ పోడ్స్ పెట్టుకొని చెవులలో ఎంత జాగ్రత్తగా పాఠం రాసుకుంటావే. మరి బైబిల్ బైబిల్ ఆదివారం మాత్రమే చేస్తాం, అది ఖాళీగా ఉన్నావు కాబట్టి. అందుకని ఈరోజు జనాభాకి బైబిల్ అర్థం కాల. నేను అందరు కొంతమందికి బైబిల్ అర్థం కాలా. నెహెమ్యా వాక్యం చెప్తుంటేనే జనులు వేరేటం మొదలు పెట్టారంట, జనాలు వేడుస్తున్నారంట. అరే ఎక్కడైనా ప్రార్థన చేస్తే వేడ్చిన వాళ్ళు చూసిను, ఆరాధన చేస్తే వేడ్చిన వాళ్ళు చూసిను, సాక్ష్యం చెప్తే వేడ్చిన వాళ్ళు చూసినాం. కానీ వాక్యం వివరిస్తుంటే, వాక్యాన్ని చెబుతుంటేనే జనాలంతా వేడుస్తున్నారంట.
వాట్ ఈజ్ వండర్ఫుల్ బైబుల్, వండర్ఫుల్ బైబుల్ ప్రియుల. ఈరోజు అదే నీ చేతికి ఇచ్చింది బైబిల్ కూడా అదేనండి. ఎంత చక్కగా దైవ వాక్యము తెలియబడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను ప్రియులారా, ఇంకా మీకు అర్థం కావటానికి ప్రియులారా. చూద్దాం ప్రియులారా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అక్కడ తెలియపరుస్తున్న అంటే మాట కూడా అక్కడ కూడా ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి ప్రియులారా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా. మీరు దశలోనికలో ఉన్న వారికంటే గనులేరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయో చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. దశలోనికలో ఉన్న సంఘం ఏం చెప్తారంట? పౌలు గారు శీలియో చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము వారు లేఖనములను పరిశోధించుతూ వచ్చారంట. ప్రతి దినము మాసిదోనియాలో ఉన్న సంఘము. ఈ సంఘాన్ని గురించి చెప్పాలంటే జీవితము సరిపోదండి. ఈ సంఘాన్ని గురించి వివరించాలన్నా కొన్ని వందల సంవత్సరం పట్టింది. మాసిదోనియాలో ఉన్న సంఘం చేసిన పరిచర్య గాని, చేసిన యొక్క కార్యాలు గాని, వారు ప్రయాణ జీవితంలో గాని, వారు చేసిన పరిచర్య ప్రేమేశ్వర వండరు. ఈ రోజు నీకేం అర్థమవుతుంది? మాసిదోనియాలో ఉన్న సంఘం దశలోనికలో ఉన్న ఈ పత్రికలు వాళ్ళకి చెబుతున్నారు. వారు గనులంట వాక్యమును లేఖనములను ప్రతి దినము లేఖనములను చదువుతున్నారు. బ్రదర్ సిస్టర్స్, నీవు లేఖనములను చదువుతున్నావా ప్రతి దినం? స్మార్ట్ ఫోన్ లాగానే ఏ మెసేజ్ వచ్చిందా? వాట్సాప్ కి, ఫేస్బుక్ కి ఏ మెసేజ్ వచ్చిందా? యూట్యూబ్ లో ఏ వీడియో చూద్దామా, ఏ వంట ప్రోగ్రామ్ చూద్దామా, ఏ జోకు చూద్దామా, ఏ జబర్దస్త్ చూద్దామా, ఏ సీరియల్ చూద్దాం, లాంగ్లో ఇదే పనిగానే లాంగానే బైబిల్ ఓపెన్ చేసి ఆయన బైబిల్ రీడింగ్ చేస్తున్నావా? ఐ నో. ఈరోజు ఎలా ఉన్నావు? అమ్మగారు పేరుకే ఇంటి పని కావాలి, వంట పని కావాలి, అన్ని కావాలి, బైబిల్ అంటే మాత్రం వద్దు. ఈరోజు అమ్మగారు కూడా ఎంతమంది లేరు, అయ్యగారు కూడా ఎంతమంది లేరు. తిండికి కక్కుర్తి పడి తిండి కోసం ప్రార్థన మారుతున్నారు లేరా? ప్రార్థన కూడా ఈరోజు అందరూ చాలా మంది మంచోళ్ళు పరిచర్యకి సహకరిస్తారు, సంఘంలో సహకరిస్తారు. అయ్యగారికి అమ్మగారు సహకరిస్తుంది, అమ్మగారికి అయ్యగారు సహకరిస్తారు. కొంతమంది ఉన్నారండి బైబిల్ పొరపాటున చదవరు. ఏదైనా అమ్మగారు వాక్యం చెప్పినట్టు అయ్యగారు చెప్తుండే, మరి నువ్వేం చేస్తావు? ఈరోజు ఎలా ఉన్నావు? సంఘస్థులేరా మాసిదోనియాలో ఉన్న సంఘస్థులంట ప్రతి దినాన్ని లేఖనాలు చదువుతున్నారంట. ఎందుకు? వారు ఇంకా తెలుసుకోవాలని, బైబిల్ గురించి తెలుసుకోవాలని, వాక్యం గురించి తెలుసుకోవాలని, బైబిల్లో భక్తుల గురించి తెలుసుకోవాలని, బైబిల్లో పరిచారకుల గురించి తెలుసుకోవాలని, సంఘాల గురించి తెలుసుకోవాలని, క్రీస్తు గురించి తెలుసుకోవాలని, పౌలు చేసిన పరిచర్య గురించి తెలుసుకోవాలని, బర్నబాసు చేసిన పరిచర్య గురించి తెలుసుకోవాలని, సేరా చేసిన పరిచర్య గురించి తెలుసుకోవాలని వారు బహుగా ప్రతి దినము లేఖనములకు టైము కేటాయించారు. ఈరోజు మై బ్రదర్ సిస్టర్స్, నువ్వు బైబిల్కి సమయం ఇస్తున్నావా? బైబిల్కి నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించండి. వారు విసుగుపడలేదు బైబిల్ చదివే కదా. చాలా మంది అంటారు, నేను బైబిల్ చదవాలని కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది. ఎందుకు రాదు? బుర్రగా అన్నం తిని కూర్చుంటే నిద్ర రాక ఏమొచ్చింది? అవునా కాదా? ఈరోజు బైబిల్ చదవాలని మనసు ఉందా? బైబిల్ చదవాలని ఆశ ఉండి, అయ్యా నీ బైబిల్ చదవాలి నాకు నేర్పించని ప్రార్థన 4 ముక్కలు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువు. రోజుకు 1 గంట టైం పెట్టుకో. మాసిదోనియాలో ఉన్న సంఘం అలాగే చేశారు. మళ్ళీ చదివితే మీకు అర్థం కావటానికి ప్రియులారా, మీకు అర్థం కంటే మళ్ళీ చదువుతున్నారు ప్రియులారా. మీరు దశలోనికలో ఉన్న వారికంటే గనులేరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అబ్బా, పౌలు గారు శీలో చెబుతుంటే వాక్యాలంటే ఆసక్తి ఉందంట. మన చర్చిలో కొత్త ఆసక్తి ఉండిద్దా? అక్క ఏ చీర కట్టుకున్నావు, అక్క ఈ చీర బాగుంది, అక్క చీర మీద అంచులు బాగుంది, అన్నయ్య నీ పాయింట్ ఎక్కడ గుట్టించుకున్నావు, షర్ట్. చర్చిలకు వచ్చి ఈ పనికి మాల వ్యవహారాలు, పనికి మాలి మాటలు. దేవుడి మందిరంలో ఈ చెప్పుకోలే పద్దాకలు ఇంట్లోనే పంపులోనే ఉంటుందా? చెప్పుకోవటం టైం లేదా? చర్చిలో కొత్తనైనా నీ చీరలు చూపించేది, నీ డిజైన్లు చూపించేది, నీ నగలు చూపించేది ఏడా?
దేవుడు మాటలు వినటానికి కాదు వచ్చింది, దేవుడు వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చింది, దేవుడు ఆరాధన చేయటానికి వచ్చింది, దేవుడు సంఘంలో కూర్చోవటానికి కాదు వచ్చింది. ఏ మాటలు నీకు కావాలి? ఏ మాటలు వినటానికి వచ్చా? కొంతమంది కొంతమంది చెప్తారు చర్చికి రారు, వీళ్ళు ఎక్కడో పార్కులోకి వెళ్ళిపోతారు, ఎక్కడో ఊరు ప్రయాణాలకు వెళ్ళిపోతారు, ఎక్కడో ఫంక్షన్లోకి వెళ్ళిపోతారు, కానీ ఇంటికాడ మాత్రం చర్చికి అని చెప్తారు. ఇలా అబద్ధాలు పొరపాటున క్రైస్తవుడు చెప్పకూడదు. మరి ఆసక్తితో వాక్యం వింటున్నారు మాసిదోనియాలో ఉన్న సంఘము. ఆసక్తితో వాక్యం విని ప్రియులారా వారంట ప్రతి దినము లేఖనములను పరిశోధించుతున్నది. నా ప్రియమైన సహోదరి సోదర, ఎంతసేపు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పారంటే నీకు అర్థం కావాలని, నువ్వు తెలుసుకోవాలని. ఎంతకాలము బైబిల్ రాని దానాలుగానే కూర్చుంటాం, ఎంతకాలం బైబిల్ రానివాడి వల్లనే కూర్చుంటాం. వాళ్ళు వీళ్ళు అధ్యాయం చెప్తేనే బైబిల్ తెత్తవా? వాళ్ళు వీళ్ళు వచ్చినా చెప్తేనే తెత్తవా? ఎంతో కొంత చదువుకొని ఉంటావు కదా, ఎంతో కొంత కొద్ది జ్ఞానం ఉండేది కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన బైబిల్ కొనుక్కున్న నువ్వు బైబిల్ ఓపెన్ చేయి, బైబిల్ను ఓపెన్ చేసి నువ్వు చదువు. బైబిల్ ఎంత గొప్పదో నీకు అర్థమైంది, బైబిల్ యొక్క విలువేంటో నీకు అర్థమైంది. ప్రియులారా, ఈరోజు ఒక సేవకుడుగా మీ మంచి కోరి చెప్తున్నాను, మీ మేలు కోరి చెప్తున్నాను. ప్రియులారా, మాసిదోనియాలో ఉన్న సంఘం యొక్క పరిచర్య వారు ఎంతగా విస్తరించబడదో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సంఘంలో కూడా ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తున్నారని అది ఎంత కాదు, బైబిల్లో ఉందా లేదా ఆలోచన చేయండి. బైబిల్లో అది ఉందా లేదని గ్రహించండి. ఎవరు చెప్పిన మాటలు వాళ్ళు వినమాకండి. మాసిదోనియాలో ఉన్న సంఘం అలాగే ఏమైనా ప్రతి దినం ఉన్నాయో లేవని పరిశోధించుకుంటూ వచ్చారు. ఈరోజు నీవు నేను కూడా బైబిల్ని ఎక్కువగా చదువుదాం, దేవుడు నామాన్ని మనం మైపొచ్చుదాం. ప్రియులారా, అందరము కళ్ళు మూసుకుందాం. దేవుడు ఇటు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచినాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు ప్రభు. దేవా, ఈరోజు నీ సేవకుడిగా నన్ను నిలవబెట్టుకొని నీ పరిశుద్ధమైన గంధాన్ని గురించి చక్కగా వివరించినందుకు, సూటుగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎందరైతే ఈ వాక్యమును విన్నారో, ఎందరైతే వాక్యం మీద మనసు పెట్టారో, ఎందరైతే వాక్యాన్ని ప్రేమిస్తున్నారో దేవా, వారికి మనోనేత్రాలు వెలిగించు అని, ఇంకా నీ బైబిల్ చదువుకునే జ్ఞానాన్ని దయచేయండి, నీ బైబిల్ను నేర్చుకునే మనసును దయచేయండి ప్రభు. ఎంతవరకు ఓపికతో నీ పిల్లలు నీ మాటలు విన్నారాయా, ఎన్న ప్రతి మాటలు కూడా నీ బిడ్డల రోజులో భద్రపరిచి, ఇంకా బైబిల్ చదవలేని వారు, బైబిల్ కాడ వెనకబడిపోయిన వారికి కూడా నీ జ్ఞానంతో నింపి నీ బైబిల్ చదివే మనసును దయచేయండి ప్రభా. నాకప్పుడు నాకు కూడా బైబిల్ చదవటం రానప్పుడు నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చదివే ఒక వరముగా నాకు ఇచ్చిన తండ్రి. ఈరోజు ప్రభా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి, దీవించండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. ముఖ్యంగా నాయన క్రైస్తవ బిడ్డలకు, విశ్వాసులకు, సంఘ పెద్దలకు, సేవకులకు వారి పరిచర్యలకు నీ తోడుంచి నీ కాపుదల ఉంచండి అయ్యా. బైబిల్ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చెప్పే విధంగా నీ జ్ఞానంతో నింపవని, ఎంతవరకు అయ్యా నువ్వు మాట్లాడిన ప్రతి మాట వ్యర్థంగా అయ్యా కాకుండా వారి హృదయంలో ఫలింపచేయవని యేసు నామం పేరట ఈ ప్రార్థన మనవలై అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి నా దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలోని సావసు సన్నిధి కూడి వచ్చిన బిడ్డలకును సర్వలోకంలో ఉన్న ప్రజలకు సుధాకాలం తోడు నేనే ఉండి నడిపించునుగాక, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఎంతసేపు వాక్యాన్ని విన్న మీరు ఒక్కసారి నేను చెప్పే మాటలను ఆలోచించండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు కూడా దైవ వాక్యం బైబిల్ నుంచి చెప్పాలనే ఆశతో, ఆలోచనతో ఈ వాక్యాలు అందిస్తున్నాను ప్రియులారా. ఈ క్రీస్తు ద్వారా పరిచర్య కోసము, కుటుంబం కోసం ప్రార్థన చేయండి ప్రియులారా. ఇంకా నేను బలంగా వాడబడాలని, బలమైన పాత్రగా దేవుడు నామాన్ని మైపరచాలని
కోరుకున్నాను. ఈ క్రీస్తుల పరిచర్య ప్రార్థన మందిరంలో ఆదివారం ఉదయం 10:30 నుంచి 1 గంట దాకా ఆదివారం ఆరాధన ఉంటుంది ప్రియులరా. ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9:30 దాకా కూడా ప్రియులారా మరి ప్రార్థన కూడుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనలో పాల్గొండి. బైబిలును సత్యమును ఉన్నట్టుగా బోధిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సమయం ఉంటే రాండి, దేవుడు మాటలు వినండి, దేవుడిలో దీవించబడండి. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్ సిస్టర్స్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించినట్టుగా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా వెనక ప్రార్థన మా కోసం ఎవరు చేయట్లేదని మీరు కుంగిపోవద్దు. మీరు మా చర్చికి వచ్చినా రాకపోయినా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను, అధికారుల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను, దేశ సరిహద్దుల సైనికుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రియమైన సోదరుల గర్భఫలాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, అనాథ పిల్లలుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, కొడుకులు కోడలుండి కూడా తల్లిదండ్రులని పట్టించుకోలేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇల్లు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆహారం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, వ్యాపారం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, వ్యవసాయంలో మంచి పంట రావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.